ఈ దృశ్యం ఒకసారి చూడండి. ఈ పాటికే అందులో ఉన్న భావోద్వేగం మీకు అర్థమై ఉంటుంది. టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుంటే వద్దంటున్న పిల్లలు, పిల్లల్ని వదిలిపోవడానికి మనసొప్పని మాస్టారు, అక్కడే ఉండిపోలేని నిస్సహాయత, తాము ఏడిస్తేనేనా సారు మా దగ్గరే ఉంటాడన్నది ఆ పసివాళ్ల అమాయకత్వం ప్రతి ఒక్కరిని కదిలించే దృశ్యమిది. కర్ణాటకలోని ఓ స్కూల్లో జరిగిన ఈ సన్నివేశం నేటికి అంకిత భావంతో పనిచేస్తున్న మనసున్న ఉపాధ్యాయులకు నిదర్శనంగా నిలుస్తుంది. టీచర్ స్టూడెంట్ ఈ ప్రపంచంలోనే ఓ పవిత్రమైన బంధం, అక్షరాలతో అల్లుకున్న విజ్ఞాన బంధం. అందుకే మనిషి జీవితంలో అమ్మా నాన్నల తర్వాతి స్థానం గురువుదే. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆ జన్మకు సార్థకత చేకూర్చే విద్యను ప్రసాదించేది గురువు. గురుకులాల వ్యవస్థతో ఎంతో ప్రాచీన వైభవం ఉన్న మన దేశంలో గురువు అంటే దైవంతో సమానం. అంతటి విశిష్టమైన ఉద్యోగానికి నేటికి కొందరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న మాస్టారే అందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడికి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో చివరిసారిగా అందరికీ చెప్పి స్కూల్కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. కాని పిల్లలంతా గుమ్మం దగ్గరే మాస్టార్ను అడ్డుకున్నారు. మమ్మల్ని వదిలిపోవద్దంటూ మూకుమ్మడిగా ఏడుస్తూ వేడుకుంటున్నారు. అటు మాస్టార్ది కూడా చిత్రమైన పరిస్థితి. కన్నబిడ్డల్లా చూసుకున్న పిల్లల్ని విడిచిపోలేక తాను కూడా వారితో పాటు రోదిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు ఎంతో మందిని కదిలిస్తుంది. ప్రతి ఒక్కరిని వారి స్కూల్ లైఫ్ ను గుర్తుకు చేస్తుంది. ఎందుకంటే సర్కారీ బడుల్లో చదివిన ప్రతి ఒక్కరికి ఇష్టమైన మాస్టర్ ఖచ్చితంగా ఉంటారు. ఇటీవల తమిళనాడులోనూ ఓ పంతులమ్మ చేసిన పని దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. విల్లుపురం కందాడులోని చిన్నపాటి ప్రైమరీ స్కూల్లో అన్నపూర్ణ మోహన్ అనే టీచర్ పిల్లల భవిష్యత్ కోసం తన సొంత నగలను అమ్మేశారు. కనీస వసతులు లేని ఆ స్కూల్ను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. సాధారణంగా సర్కారీ బడుల్లో పిల్లలకు ఇంగ్లీష్ అంటే హడల్. నాణ్యమైన టీచర్లున్నా అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు బోధన సామాగ్రి లేక వాళ్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి మార్చేందుకు అన్నపూర్ణ టీచర్ పిల్లలకు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్పించాలని సంకల్పించారు. ఇందుకోసం ఆమె తన సొంత నగలు అమ్మి వచ్చిన 1,50,000 పైచిలుకు డబ్బుతో పిల్లలకు అవసరమైన మెటీరియల్ కొన్నారు. కార్పొరేట్ స్కూలుకి ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో ఒక మోడల్ క్లాస్ రూమ్ గా తీర్చిదిద్దారు. ఫొనెటిక్స్, స్పెల్లింగ్ అవలీలగా గుర్తుంచుకునేలా నేర్పించారు. సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ ఇవన్నీ యాక్టివిటీల ద్వారా, ప్రాజెక్టు వర్క్ ద్వారా బోధించారు. ప్రతి పాఠాన్ని డ్రామాలాగా పిల్లలకు ఎలా చెప్తే బ్రెయిన్ లో నిక్షిప్తమవుతుందో అలా స్కిట్స్ వేసి యాక్టింగ్ చేయించి బోధించారు. అన్నపూర్ణ టీచర్ కృషితో ఆ స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ అయ్యారు. అక్కడ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఆమె చేసిన కృషిని న్యూస్ ఛానళ్లు ప్రచారం చేయడంతో నిధుల వరద పారింది. దాంతో ఆమె నగలు ఆమెకు రావడంతో పాటు మరిన్ని డబ్బులు వచ్చాయి. వాటితో మిగతా క్లాస్ రూమ్స్ ను కూడా స్మార్ట్ రూమ్లుగా మార్చేశారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తక్కువే కాదనలేని సత్యం. కానీ మనసుంటే మార్గం ఉంటదని అనడానికి వీరే ప్రత్యక్ష ఉదాహరణ. గవర్నమెంట్ టీచర్లంతా వీరిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్ ఖాయం.